పోలింగ్ లో అక్రమాలు జరగకుండా భారీ చర్యలు చేపట్టారు ఏపీ ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 36,000 కెమెరాలతో కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూత్లలో వెబ్ కాస్టింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం ఏపీ అడిషనల్ సీఈఓ హరేంద్ర ప్రసాద్ తో టీవీ9 చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. సోమవారం జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు ఏసీ పక్కాగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి పోలింగ్ తీరును పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పరిశీలించేందుకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అడిషనల్ సీఈఓ హరేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ కంట్రోల్ రూమ్ ఉద్దేశం ఏంటి? ఇక్కడ నుంచి మానిటరింగ్ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా సిటిజన్ నుంచి వచ్చే కంప్లైంట్స్ సి విజిల్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఆ సి విజిల్ ద్వారా సిటిజన్ నుంచి వచ్చే కంప్లైంట్స్ని మనము మానిటర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్తో మనకి ఏదర్ టీవీలో కావచ్చు ఆర్ అదర్ సోషల్ మీడియాలో కావచ్చు ఇంకా అదర్ సోర్సెస్ కావచ్చు మనకు వచ్చేటప్పుడు ఇమీడియట్గా యాక్ట్ చేయడానికి ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇక్కడ మొత్తం కెమెరాస్ ఉన్నాయి కదా, ఈ ఎట్లా మానిటరింగ్ ఎలా ఉంటుంది? టోటల్గా ఎన్ని కెమెరాస్ వెబ్ కాస్టింగ్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో ఏర్పాటు చేశారు, ఎలా మానిటర్ చేయబోతున్నారు? వెబ్ కాస్టింగ్ అనేది దాదాపు 32,000 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. 32,000 పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు మనకు 12,500 దాకా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటి ఒక పోలింగ్ ప్రాసెస్ మాత్రమే కాకుండా అక్కడ క్యాండిడేట్స్ ఇచ్చిన ఓరీ లిస్ట్ అంటారు, వాళ్ళకి ఎక్కడెక్కడ సమస్య వచ్చే ప్రాంతం అని అనుకుంటున్నారో అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని మన పోలీస్ మరియు ఎన్నికల సిబ్బంది ద్వారా వల్నరబిలిటీ మ్యాపింగ్, అంటే ఏ ప్రదేశాల్లో ఏ ప్రాంతంలో ఈ ఇబ్బంది గురి అయ్యే ప్రజలు, వెనకబడిన తరగతి ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఓటు వేయడానికి రాకుండా చేసే శక్తులు ఏదైనా ఉన్నాయా, దాన్ని అన్నీ ఆలోచించి మనము వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిని కూడా మనము ఇలాంటి వెబ్ కాస్టింగ్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి సంబంధించి కానీ అక్రమంగా ఈ నగదు తరలింపుకి సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లిక్కర్కి సంబంధించి ప్రత్యేకంగా మనము డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ఎవ్రీ డే వాళ్ళు పరిధిలో ఉన్న డిస్టిలరీస్, బ్రూవరీస్, అదేవిధంగా అవుట్లెట్స్, మన రీటైల్ అవుట్లెట్స్ ఉంటాయి, రీటైల్ అవుట్లెట్స్, బార్స్, డిపోస్, ఇవన్నిటిని కూడా వాళ్ళు విజిట్ చేసి మానిటర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అన్ని సంస్థల్లో కూడా మనము సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ఒక ఫీడ్ కూడా మీరు ఇప్పుడు కంట్రోల్ రూమ్లో చూడగలరు. వాటి ద్వారా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ మానిటరింగ్ ద్వారా కూడా ఎక్కడైనా ఇల్లీగల్ రవాణా లిక్కర్ మీద జరుగుతుందా అనేది మానిటర్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా, ఎలాంటి రాజకీయ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈసీ చేసినట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో ఎంపీ రావు, టీవీ9 ఏపీ సెక్రటేరియట్.